హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పవన. మీ అందరికీ తెలిసిపోయి పవన ఛానల్కి స్వాగతం. అందమైన ప్రేమ కథ తర్వాయి భాగంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ అంతా వినండి, లైక్ చేయండి, నచ్చిందంటే కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా? వంటిట్లో కింద కూర్చుని ఉన్న కళ్యాణి మోకాళ్ళ మధ్య తల దాచుకుని 2 చేతులు మోకాళ్ళ చుట్టూ పెన వేసుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ ఆ శబ్దం పైకి రాకుండా అణిచిపెట్టడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. తనకు తెలియకుండానే లోపలికి వచ్చేసి కళ్యాణి దగ్గరగా నిలబడ్డాడు అతను. దుఃఖం అనేది అందులో పంచుకోవడానికి ఎవరూ లేరని తెలిసినప్పుడు అది ఎంత భయంకరంగా ఉంటుందో ప్రకాశానికి బాగా తెలుసు. కళ్యాణి దగ్గరగా నిలబడి పిలిచాడు. కళ్యాణి చటుక్కుని తలెత్తింది. ఎర్రబడి వాచి ఉన్న కళ్ళలోకి రెప్పవాల్చకుండా లోతుగా చూశాడు ప్రకాశం. ప్రకాశాన్ని అంత దగ్గరగా చూసిన కళ్యాణికి క్షణంసేపు ఏం చేయాలో తెలియలేదు. తన కళ్ళని తానే నమ్మలేనట్టుగా వెర్రిదానిలాగా చూసింది. మళ్ళీ వెంటనే తప్పు చేసిన దానిలాగా కళ్ళు దించేసుకుంది. ప్రకాశం మోకాళ్ళ మీద కూర్చుని కళ్యాణి తల మీద చేయి వేస్తూ అన్నాడు, ఎందుకు ఏడుస్తున్నావు అని. తన స్పర్శ తగలటంతో కళ్యాణి ఉలిక్కి పడడం అతను గమనించాడు. ఎంతసేపటికి ఎలాంటి జవాబు రాలేదు. నా నుండి నీకేదైనా భరించడానికి కష్టం కలుగుతోందా అని అడిగాడు. కళ్యాణి లేదన్నట్టు తలూపింది. ప్రకాశం వంటింట్లో నలుమూలలా కలయి చూశాడు. అంతా నీట్గా ఉంది. ఎక్కడవన్నీ అక్కడ అమర్చున్నాయి. ఏవి ఎక్కడెక్కడ ఉండాలో అన్నీ అక్కడక్కడే సర్దిపెట్టింది. ఇంట్లో 4 నౌకర్లు ఉండి కూడా సీత బతికున్నప్పుడు ఇల్లు ఏనాడు ఇంత శుభ్రంగా ఉండేది కాదు. ఇంటి శుభ్రం విషయాల్లో నౌకర్ల మీద తను ఎన్నోసార్లు చీటికి మాటికి చిరాకు పడ్డ విషయం అతనికి గుర్తుకొచ్చింది. ఆ చిరాకు సీత పోయిన తర్వాత మరీ ఎక్కువైపోయింది. కళ్యాణి వచ్చిన తర్వాత తను చికాకు పడడం చాలా వరకు తగ్గిపోయిందని ప్రకాశానికి ఇప్పుడు గుర్తొచ్చింది. ఇంటి విషయాల్లో 3 వరకు కళ్యాణి తన మీద నుంచి భారం తొలగించి ఆమె మీద వేసుకుంది. ప్రకాశం కృతజ్ఞతతో నిట్టూర్పు విడిచి లేచాడు. కళ్యాణి చేయి పట్టి బలంగా పైకి లాగుతూ, కళ్యాణి, నువ్వు ఇక్కడి నుంచి లే, నాతో రా, ఈరోజు నీకు కొన్ని విషయాలు చెప్తాను, అప్పుడు నీకు ఇంత బాధ కలగదు అన్నాడు. ఈరోజు సీత గురించిన విషయాలన్నీ చెప్పేస్తాడు తన మనసులో సీతకి ఎలాంటి స్థానం ఉందో, సీతను పోగొట్టుకున్నాక ఆమె మీద ఉన్న ప్రేమంతా తన పిల్లల మీదకి మరలించుకుని వాళ్ళిద్దరినీ చెరో కన్నులా చూసుకుంటూ జీవితం ఎలా గడుపుకుంటూ వస్తున్నాడో, వాళ్ళిద్దరిలో ఎవరికైనా ఏ కాస్త బాధ కలిగితే తన మనసు ఎలా వెలువెల్లాడుతుందో, సీత వియోగం మూలంగా తనకి బతుకు మీద కోరిక ఎలా నశించిందో అన్నీ చెప్పేస్తాడు. కళ్యాణి అర్థం చేసుకుని ఇక ముందు ఇలాంటివి జరిగిన అశాంతి చెలరేగకుండా జాగ్రత్త పడుతుంది. అతను ఊహించినట్టు కళ్యాణి లేవలేదు. చిన్నపిల్లల తల వంచుకుని కూర్చున్న కళ్యాణిని చూడగానే అతనికి పాప జ్ఞాపకం వచ్చింది. అప్పుడప్పుడు తను కోరిన ఆట వస్తువులు కానీ రిబ్బన్లు కానీ తేనప్పుడు పాప కూడా అలాగే అచ్చు అలిగి మొహం ముడుచుకుని కూర్చుంటుంది. అచ్చు పాపలా కానీ కూర్చున్న కళ్యాణిని చూడగానే ప్రకాశం మనసంతా అనుకోకుండా ప్రేమమయమైపోయింది. హఠాత్తుగా పాపని ఎలా చేస్తాడో అలాగే చేశాడు. ఒక్క క్షణం వంగి 2 చేతులు కళ్యాణి శరీరం చుట్టూ పెనవేసి పైకెత్తేశాడు. కళ్యాణి కివ్వమంది, గిలగిల్లాడింది. తనకేమైందో, తన శరీరం గాలిలో ఎందుకు లేచిందో గ్రహించే లోపలే ప్రకాశం ఆమెను యువతల గదిలోకి తీసుకొచ్చి చాప మీద దించాడు. చటుక్కున లేచిన కళ్యాణి మెరుపులా అక్కడి నుంచి పారిపోబోయింది. ఆగు, వెళ్లకు! ప్రకాశం కళ్యాణి జబ్బ పట్టుకుని బలంగా ఆపేశాడు. కళ్యాణి అతని చేతిని వదిలించుకోవాలని చూసింది, కానీ సాధ్యం కాలేదు. నేను చెప్పేది విను. ఏం చెప్తాడు? సీత ప్రాణం అంటాడు. ఆమె స్మృతి మరవలేనంటాడు. మరో స్త్రీకి తన జీవితంలో స్థానం ఇవ్వలేనని. ఇంతే కదా. ఇది అతను తను ప్రత్యేకంగా నోరు తెరిచి చెప్పాలా? ఇన్నాళ్ళు తన సహచర్యంలో ఆ మాత్రం నేను గ్రహించలేనా? తన మూగదైతే కావచ్చు, కానీ మూర్ఖురాలైతే కాదే. ఈ సంగతి అతనికి ఎలా తెలుస్తుంది అనుకుంటూ మళ్ళీ లేవబోయింది కళ్యాణి. మళ్ళీ అదిమి పట్టి ఆపేసిన ప్రకాశం, ఇలా నా వైపు చూడు అని బలవంతంగా ఆమెను తన వైపు తిప్పుకున్నాడు. కళ్ళెత్తి అతని కళ్ళలోకి చూసిన కళ్యాణికి కలలో కూడా ఆశించిన విషయం జరిగింది. ప్రకాశం కళ్ళలో ఆదరాభిమానాలు నిండుగా తొణికిసలాడుతున్నాయి. కళ్యాణిలో రంగులుతున్న కోపం అంతా మంచులాగా చల్లబడిపోయింది. నిరాశ ఆవిరిలాగా అంతమైపోయింది. అతని చూపుల్లో కరిగిపోయినట్టయి హఠాత్తుగా 2 చేతుల్లో మొహం దాచుకుని ఎక్కెక్కి ఏడుస్తోంది. ఆ అమాయక హృదయంలో 1000 భావాలు ఉవ్వెత్తున కెరటాల్లా లేచి ఎగసిపడుతున్నాయి. మీరు సీతను మరవద్దు. మీ గతం నా కోసం మరిచిపోవద్దు. జీవితంలో ఏ మూలైనా సరే నాకు కాస్త చోటివ్వండి. కొంచెం ఆప్యాయత పంచండి. మీరు నా వారు కాకపోయినా నాకేం పర్వాలేదు. నన్ను మీ దాన్ని చేసుకోవద్దు. భారీగా చూడకపోయినా కూడా మిమ్మల్ని ఆరాధించే భక్తురాలిగా, మీ మంచిని కాంక్షించే మిత్రురాలిలాగా నన్ను స్వీకరించండి చాలు. నాకేమైందో నాకే తెలియటం లేదు. మీరు పంచుకొని జీవితం నాకు శూన్యంగా, నిరాశమయంగా అనిపిస్తోంది. అలా ఎన్నో మాటలు లోపల కొట్టుమిట్టాడుతున్నాయి. ఏ ఒక్కటి పైకి చెప్పే శక్తి లేదు.
భగవాన్ నన్నెందుకు ఇలా మాటలు రంధ్రానిలా చేశావు? నేనేం పాపం చేశాను? ఏడుస్తున్న కళ్యాణి తలని ప్రకాశం దగ్గరకు లాక్కొని గుండెల్లో హత్తుకున్నాడు. అతని చేయి చాలాసేపు బుజ్జగిస్తున్నట్లుగా, ధైర్యం చెప్తున్నట్లుగా కళ్యాణి నుదుటిని చెంపల్ని నిమురుతూ జుట్టుని సవరిస్తూ ఉండిపోయింది. కొద్దిసేపు అయ్యేసరికి 3 సంవత్సరాల నుంచి కఠోరమైన బ్రహ్మచర్యం అవలంబిస్తున్న ప్రకాశం శరీరం స్త్రీ స్పర్శ తగలగానే నరవాసన తగిలిన పులిలా ఆవురవరమంది. ఒక్క నిమిషం సర్వం మరిచి వయసుకు బానిస అయిన అతను కళ్యాణిని కోరికలతో గుండెలకు అదుముకున్నాడు. ఆ రాత్రి నిజమైన భార్యాభర్తలు అయ్యారు ఇద్దరు. మర్నాడు కళ్యాణి లేచేసరికి చాలా పొద్దెక్కింది. కిటికీలోంచి ఎండ వచ్చి మీద పడుతుంటే కంగారుగా లేచి కూర్చుంది. చాప మీద ఎర్రటి గాజులు పగిలి ముక్కలుగా కనిపించాయి. రాత్రి జరిగిన పాత సంఘటన సాక్షిభూతంగా కుడిచేయి బోసిగా కనిపించింది. తుళ్ళిపడ్డ కళ్యాణి బెదిరిన దానిలా గాజు ముక్కల వైపు చూసింది. ఆమె బుగ్గలు కెంపులైనాయి. అయితే రాత్రి జరిగింది యథార్థమేనా, కల కాదా? కళ్యాణి చటుక్కున లేచి వంటిట్లోకి పరిగెత్తుకు వచ్చేసింది. ఈరోజు తను ఆలస్యంగా లేవడం వల్ల ప్రకాశానికి కాఫీ ఆలస్యం అయిపోయింది. స్నానానికి నీళ్లు కూడా ఇంకా పెట్టలేదు. వంటింట్లో చకచకా పనిచేస్తుంది కళ్యాణికి చెవులు రెండు ప్రకాశం అలికిడి కోసం ఎదురు చూడసాగాయి. అరగంట గడిచింది. గంట అయింది. అతని సవ్వడే వినరాలేదు. ఇంకా నిద్ర లేవలేదా అన్న అనుమానం వచ్చింది. ప్రాణం అంతా బిగబట్టుకుని సంకోచం వదిలించుకుని సిగ్గును అణిచిపెట్టి చాలా రోజుల తర్వాత రోజులా సహజంగా ఉండాలని విశ్వ ప్రయత్నం చేస్తూ కళ్యాణి అతి మెల్లగా అడుగు వేసుకుంటూ వచ్చి ముందు గదిలో తొక్కి చూసింది. పక్క మీద ప్రకాశం లేడు. కుర్చీలో కూడా లేడు. మరేమైనట్టు? కళ్యాణి కళ్ళు గదిలో చెప్పులుండే చోటుకి మెళ్ళే. అక్కడ అతని బూట్లు లేవు. అంతేకాదు వీధి తలుపు దగ్గరికి వేసింది. కళ్యాణి నిట్టూర్పు విడిచింది. ప్రకాశం నిద్ర లేచి తను గాఢ నిద్రలో ఉండడం చూసి లేపటం ఎందుకులే అని బట్టలు వేసుకుని వెళ్ళిపోయాడన్నమాట. అప్పుడే నిద్రలేచి బయటకు వస్తున్న చింటూ కళ్ళు నలుముకుంటూ పిన్ని అని పిలిచాడు. కళ్యాణి చప్పున వెళ్ళి వాడిని ఎత్తుకుంది. అప్రయత్నంగా గుండెలకి హత్తుకుంది. ఈరోజు కళ్యాణికి స్వర్గద్వారాలు తెరిచినట్టుగా ఉంది. పాప కూడా లేచింది. మొన్న అనవసరంగా అబద్ధాలు చెప్పి ప్రకాశం మనసులో అపార్థం కల్పించిందని కోపం హఠాత్తుగా మాయమైంది. ఈరోజు ఈ బిడ్డలిద్దరూ కళ్యాణికి తన సొంత రక్తంగానే కనిపిస్తున్నారు. ప్రకాశం మనసు చేతికి అంకితం అవ్వని పర్వాలేదు. ఈ చిన్నపిల్లలిద్దరితో పాటు తనకి కూడా అందులో కాస్త స్థానం ఇస్తే అంతే చాలు. అంతకంటే ఇంకేం అవసరం లేదు. ఆ రోజంతా కళ్యాణి మనసంతా పురివిప్పిన నెమలిలాగా నాట్యం చేస్తూనే ఉంది. 12 గంటలకే వంట ముగించుకుని ఇల్లంతా చక్కగా సర్ది ప్రకాశం కోసం ఎదురు చూడసాగింది కళ్యాణి. ఈరోజు అతను రాగానే వంగి అతని కాళ్ళకు నమస్కరిస్తుంది. ఏంటిది, ఎందుకు అని ఆశ్చర్యంగా అడుగుతాడు. తను కృతజ్ఞత నిండిన కళ్ళని ఎత్తి అతని వైపు చూసిన ఆ ఒక్క చూపుతో అతను తన హృదయం చదివేసేయగలడు. ప్రకాశం తెలివిగలవాడు, సూక్ష్మగ్రహి, ఏదైనా ఇట్టే గ్రహించగలడు. కానీ కళ్యాణి ఆలోచనలన్నీ వృధా అయినాయి. మధ్యాహ్నం భోజనానికి అతను ఇంకా ఇంటికి రాలేదు. తొందర పని మీద ఉండిపోయి రాలేదని సరిపెట్టుకున్న కళ్యాణికి ఆ సాయంత్రం అవుతుంటే అతన్ని చూడబోతున్నాననే ఆనందం అధికమైంది తప్ప తక్కువ కాలేదు. రాత్రికి బాగా పొద్దుపోయిన తర్వాత వచ్చాడు. అతని కోసం చూసి అలసిపోయిన కళ్యాణికి అప్పుడప్పుడే నిద్ర రాసాగింది. ఎవరో తలుపు తట్టిన శబ్దం వినిపించడంతో గబాలను లేచి ఒక కుదుటిని తలుపు తెరిచింది. ఎదురుగా ప్రకాశం నిలబడి ఉన్నాడు. వీధి దీపం అతని మీద పడుతూ ఉండడం వలన అతని ముఖవళికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖం కమిలిపోయినట్టుగా ఉంది. కళ్ళు లోపలికి గుంజుకుపోయినాయి. జుట్టు రేగిపోయింది. బట్టలు నలిగిపోయాయి. మనిషి నిటారుగా నిలబడడానికి శక్తి లేని వాడిలాగా గోడకు ఆనుకుని నిలబడ్డాడు. ఉదయం నుంచి కలల అలల మీద పూల నావలా తేలిపోతున్న కళ్యాణి హఠాత్తుగా ఒక్కసారి వాస్తవంలోకి వచ్చింది. కళ్యాణి అతని కంఠం బొంగురుగా భారంగా ఉంది. మాట మొద్దుగా ఉంది. 2 చేతులు జోడించి నమస్కరిస్తూ నన్ను క్షమించు. రాత్రి పశువులా ప్రవర్తించాను. మాట పూర్తి చేయలేక చేస్తున్నట్టుగా ఒకవేళ ఆకాశం వైపు చూపించి పైనున్న సీతకి కింద ఉన్న నీకు ఇద్దరికీ అన్యాయం చేశాను అన్నాడు. కళ్యాణి వెనక్కి తగ్గి వెర్రిదానిలా చూస్తూ నిలబడింది. ప్రకాశం కొద్దిగా తూలుతూ లోపలికి వచ్చాడు. గదిలోకి వెళ్ళబోయే ముందు క్షణం ఆగి అన్నాడు. అమ్మ బలవంతం మీద పిల్లల కోసం నీ మెళ్ళలో తాళి కట్టాను తప్ప నిన్ను ఏనాడు నేను భార్య దృష్టితో చూడలేదు. నిజం. నాకు చాలా బాధగా ఉంది. భరించలేనంత నరకంగా ఉంది. గుండె పెట్టుకుని లోపలికి వెళ్ళిపోయాడు. ఇటువైపు తిరగకుండానే అలాగే నిలబడి వెనక్కి చేతులు పోనిచ్చి తలుపులు మూసేసి గడి పెట్టేశాడు. మూసుకుపోయిన తలుపులకు ఎదురకుండా శిలలా నిలబడిపోయింది కళ్యాణి. ఆ రాత్రి జరిగిన దానికి అతను ఉదయం నుంచి పశ్చాత్తాపడుతున్నాడని, అందుకే ఇంటికి రావడం మానేశాడని కళ్యాణికి మెల్లిగా తెలిసి రాసాగింది. కేవలం అమ్మ బలవంతం వల్ల పిల్లల కోసం నీ మెళ్ళలో తాళి కట్టాననే తప్ప నేను ఏనాడు భారీగా చూడలేదు.
ఈ మాట ఎన్నిసార్లు చెప్తాడు? కళ్యాణి చెవిలో యాదాపూరితమైన ఆ కంఠం కంగుమని మోగుతుండగా పరాయి స్త్రీని ఒళ్ళు తెలియని ఉద్రేకంతో బలవంతం చేసినట్టుగా బాధపడుతున్నాడా తను? అందుకే అంత సిగ్గుపడుతున్నాడా? కళ్యాణి హృదయంలో గాలం వేసి తిప్పినట్టుగా ఉంది. పొద్దున్నుంచి తను ఎంత ఆనందంగా ఉంది. ఫ్రెండ్స్, మిగిలిన కథ తర్వాయి భాగం తర్వాయి సంచికలో. నచ్చిందంటే కథ మీకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ గైస్.